సూట్ వేసుకొని రావడానికి వెళ్ళారా అంతేనా? లేకపోతే కాన్సెప్ట్లో అలవాటు అయిపోయిందా ఇది చేసి చేసి? ఎక్కడైనా దాక్కున్నారా ఆయన? ఇప్పుడు ఆవిడ ఇక్కడే ఉంది కదా, పోనీ ఇప్పుడు వరకు ఇక్కడే ఉన్నారుగా, కరెక్ట్ టైంకి వెళ్ళిపోయారంటే ఆయన ఇంతసేపు ఇక్కడే ఉన్నాడు మరి. లేదు లేదు, ఐ థింక్ యా తిరునాళ్ళకి తిరుగుతున్నట్టున్నాడు. అదో అలవాటు ఉంది సిద్ధుకి. యా లేదంటే వెనకాల ఎక్కడైనా దాక్కున్నారేమో, మీరే చూడాలి. వెనకాల ఎక్కడైనా దాక్కోవడమా? ఎవరు వెనకాల? మీ వెనకాల లేరులేండి, కనబడుతున్నారు, ప్రాబ్లం లేదు. మరీ అంత వెనకాలంటే ఇంకా మనకి ఈ స్క్రీన్ వెనకాలే చూడాలి మనం. ఒక్కసారి చూద్దాం. సిద్ధు దా, ఇంకా అందరికి తెలిసిపోయిందిలే. సిద్ధు నిజంగానే దాక్కున్నాడు ఆయన. ఎనీ బ్యాడ్ అక్కడ ఉంటే క్యాప్చర్ చేయడం కష్టం, సీసీ కెమెరా కూడా లేదు. ఈ కెమెరాల ముందుకే రావాలి మీరు. హాయ్. కాదండి, అంతా బాగానే ఉంది కానీ తిరణాల్లో తిరగడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఎగ్జాక్ట్లీ, మాకు కూడా ఏంటది అంటే అదే నేను ఫస్ట్ ఏదో క్యారెక్టర్లో ఉండిపోయి వెనకాల దాక్కున్నా, అంతా బాగానే ఉంది అని అంటే సరే ఓకే వెనకాల ఉన్నాడు అక్కడ దాక్కున్నాడు అని అంటదేమో అనుకుంటే తిరణాల్లో తిరుగుతున్నాడు అని అన్నది నాకు అర్థం కాదు. బేసిక్గా మేము ఈ దాక్కోవడం మీద కంటెంట్ క్రియేట్ చేద్దామని అనుకున్నాము, కాకపోతే ఇప్పుడు తిరణాల గురించి బాగా పెద్ద కంటెంట్. యాక్చువల్లీ రెహాన్ ఫ్రేమ్ పెట్టి వినోద్ యాక్షన్ చెప్పేటప్పుడు సిద్ధు ఎవరో ఒకరితో మాట్లాడుతూ సోది పెట్టుకుంటూ ఉంటాడనమాట. టైం లేదు అని అక్కడ మేమందరం వెయిట్ చేస్తూ ఉంటే ఒక నిమిషం, ఒక స్టెప్ మీరిద్దరు మాత్రం ముందుకు రారా కదా, పక్కన ఇట్లా యారో మార్క్ వేసి ఎవరైనా ఫేస్ చేయాలి కదా. సో పాపం అందరం వెయిట్ చేస్తూ ఉంటాం. ఎవరు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోతాడనమాట. మాకు అసలు టైం లేదు, టైం లిమిట్ ఇంతలో కంప్లీట్ చేసేయాలని ఉంది. డిలే అయ్యేది అంటే ఒకటి రీజన్, అది సిద్ధు. డైరెక్ట్గా సిద్ధుని సోది బ్యాచ్ అన్న సోనియా, దీని మీద సిద్ధు స్పందన సిద్ధు కాదు అన్ని కంప్లైంట్లు ఇస్తుంటే నువ్వు వెనకాల నుంచి నవ్వుతున్నావేంటి? ఎప్పుడు అది నిజమే అని వినోద్కి కూడా తెలుసు. ఇప్పుడే వినోద్ గారు కూడా అఫీషియల్ గా దాన్ని నిజమే అని కన్ఫర్మ్ చేశారు. లేదు నేను మా ప్రొడ్యూసర్ గారిని అడుగుతాను. ఓకే, ప్రొడ్యూసర్ గారు ఏమంటారు ఆయన మాటలు? డిలే అయిందన్నా, నన్ను ప్లీజ్ దీంట్లో ఇరికించొద్దు ప్లీజ్. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు, కాదు సోనియా గారు అంటున్నారు ఆయన. యా అంటే అందరూ కలిపి సైట్ చేశారు నన్ను, అదైతే అర్థమవుతుంది. ఏదో నువ్వు దాక్కోలి క్యారెక్టర్లో ఉన్నావు, వెనక్కి వెళ్తే ఇక్కడికి వచ్చి నన్ను తిరణాల్లో తిరుగుతున్నావు అది ఇది అని చెప్పి. షూట్లో మా ప్రాబ్లం కూడా అదే, ముందుందమంటే సైడ్లో ఉంటున్నావు. సరే ఓకే, ఇంతకీ అసలు రియల్ లైఫ్లో ఇలాంటి అంటే రోల్స్ రివర్స్ చేసాం అనుకోండి మనం, మీరు ఒకవేళ అలా స్ట్రక్ అయితే మీరేం చేస్తారు? బయటకు వస్తారా లేకపోతే ఉండిపోతారా? డైరెక్ట్గా మా పేరెంట్స్ దగ్గరికి అది మీ క్వశ్చన్. సారీ. ఓకే, ఆన్సర్ సోనియా. ఒకవేళ నేను సిద్ధులా దాక్కుని ఉంటేనా, ఒకవేళ సిద్ధు డైరెక్ట్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. అలా దాక్కొని అదంతా అంత టైం వేస్ట్ ఉండదు, అంత పేషెన్స్ కూడా లేదు. డైరెక్ట్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఓకే, రియల్ లైఫ్లో అలా ఎప్పుడైనా జరిగిందా? అంత ఛాన్స్ ఇవ్వలేదు. అంత ఛాన్స్ ఇవ్వలేదు. ఓకే, ఓ మీరు ఇది వాళ్ళ బయోపిక్కేనా? ఇది రియల్గా వాళ్ళ బయోపిక్? లేదు, అలాంటివి ఏం జరగలేదు. లాక్డౌన్లో ఇరుక్కోవడం వల్ల మొత్తానికి లైఫ్ లాంగ్ ఇరుక్కోవాల్సి వచ్చిందంటారు? ఏమి ఇరుక్కోలేదా, లైక్ తెలుసు ఇంట్లో తెలుసండి ఇరుక్కోవడం దేవుడి దయ వల్ల అలాంటివి ఏం జరగలేదు. ఓకే, ఒకవేళ అలానే ఇరుక్కోవాల్సి వస్తే నిజంగా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి, సో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ ఒకళ్ళ ఇంటికి ఏంటి సిద్ధు చెప్పవా? ఎక్కడైనా స్టక్ అవ్వాల్సి వస్తే సోనియా దగ్గర కాకుండా ఇంకెక్కడైనా స్టక్ అవ్వాలి అనుకుంటున్నారా? ఆ ఊహ చాలా బాగుందండి, కానీ ఇప్పుడు ఆ స్కోప్ లేదు, ఏం చేయలేము. సో అక్కడ కనిపిస్తుంది క్లియర్ గా, ఎక్స్ప్రెషన్స్ తోనే కనిపిస్తుంది. ఇప్పుడు ఏదన్నా చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఉందన్న ఎక్స్ప్రెషన్ అనమాట అది. ఎగ్జాక్ట్లీ, మైక్ నా చేతిలో ఉంది కాబట్టి, తన చేతిలో ఉంది కాబట్టి ఏం మాట్లాడలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఊహ బాగుంది అన్నావు కదా అని చెప్పి వస్తాయి మళ్ళీ. 10 సామాన్లు ఎక్స్ట్రా వస్తాయి కడగడానికి. ఓకే, అలా జరుగుతుందా ఇంట్లో? ఇప్పుడు అర్థమైంది మాకు, రోల్ రివర్స్ అనమాట అయితే ఖచ్చితంగా. అండ్ ఇంకొకటే ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మేమందరం స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం చూసాము, స్టేజ్ కింద వాళ్ళందరూ చూసారు, లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళందరూ చూసారు శశి మదనం. బట్ మీరు విరూపాక్ష చేశారు, చాలామంది ఫ్రెండ్స్ ఉండుంటారు. సో ఎవరెవరు అసలు చూసారా లేదా ఒక ఇన్ఫర్మేషన్ మీరు కనుక్కోవాలి అంటే ఎవరికి కాల్ చేసి మీరు కనుక్కుంటారు లైవ్లో అని అడగమన్నారు బేసిక్గా. పెద్ద సమస్య వచ్చి పడిందే. అంటే సోనియా గారు ఫోన్ తీసుకొస్తే ఇప్పుడు అర్థమవుతుంది ఆవిడ ఫ్రెండ్ ఎవరు అని చూసారా లేదా? యాక్చువల్లీ ఇంట్లో మర్చిపోయాను. అలాంటివి కాకుండా ఫోన్ తీసుకునండి, ఒకసారి ట్రై చేద్దాం. ఎవరికి చేస్తారు? తేజ్కా,
రవి మేబీ బట్ దే డోంట్ నో ఆఫ్ ది స్క్రీన్ కాదు ఆఫ్ ది మీరిద్దరు మాట్లాడుకోమనలేదు, ఎవరితో అయినా మాట్లాడండి ఫోన్ చేసి అని చెప్పాం. ఓ సారీ అది ఎగ్జాక్ట్లీ, కెమెరాస్ కూడా ఉన్నాయి చాలా. ఏదో ఒక ఫోన్ తెచ్చారు. తీసుకురమ్మంటే తెచ్చేస్తావా? ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే అందరూ ఇక్కడ ఉన్న అందరూ హీరో హీరోయిన్ గురించి లాస్ట్లో మాట్లాడుతూ ఉంటే చాలా గొప్పగా మాట్లాడతారు అనుకున్నాను. ఆ బొక్కలే అన్నట్టు వదిలేస్తున్నారు, నాకు అర్థం కాలేదు. సో ఈ ప్రాజెక్ట్కి నేను ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలండి. ఒకటి మా హరీష్ అన్న ప్రొడ్యూసర్, రెండు సాయి అన్న, నితిన్ అన్న, థర్డ్ ఈ ప్రాజెక్ట్ ఇంకా రావడానికి ఇన్ఫినిటమ్ ఎస్డి సార్ కానీ వ్యాండీ మ్యామ్ వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉందండి. ఈ ముగ్గురు కనుక లేకపోయినంటే ఇంత మంచి ప్రాజెక్ట్ చేసే వాళ్ళమే కాదు. అండ్ వినోద్, నీ గురించి లాస్ట్లో చెప్తానులే. సో నితిన్ అన్న అన్నట్టు ఇప్పటివరకు యూట్యూబ్లో చేసాం, రిలీజ్ అయ్యే వరకు ఆ కంగారు నాకు కూడా ఉన్నది. అంటే ఓకే వస్తారా, యూట్యూబ్లో సపోర్ట్ చేసినట్టే జనాలు చూస్తారా అన్న టెన్షన్ చాలా ఉన్నది. రిలీజ్ అయిన ఒక 1-2 డేస్కి కూడా నేను ఆ ట్రాన్స్లోనే ఉన్నా. సాయన ఫోన్ చేసి ఏంటి రెస్పాన్స్ అని అంటే నేను అసలు ఏమి మాట్లాడేవాను కాదు. అది కాదన్న నాకేం అర్థం కావట్లేదు బేసిక్గా అంటే లేదు చాలా బాగా వెళ్తుందని చెప్పి ఈ మొన్న 75 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ చూసిన తర్వాత అమ్మయ్య ఓకే ప్రశాంతంగా అక్కడ ఎలా అయితే ఎంకరేజ్ చేశారో ఇక్కడ కూడా మమ్మల్ని అలానే ఎంకరేజ్ చేశారని చెప్పి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యా. దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. డైరెక్టర్ వినోద్ కావచ్చు, మరి రెహాన్ వర్క్ నాకు ఎప్పుడు బాగుందని అర్థమైందంటే చాలామంది సిరీస్ చూసిన తర్వాత సోనియా కన్నా నువ్వే బాగున్నావు అని అంటే నాకు అప్పుడు అర్థమైంది మనోడి పనితనం. సో రెహాన్ అనే కాదండి, ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, ప్రొడక్షన్ శివమచ్చ అన్న కావచ్చు, చాలామంది ఉన్నారు, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్, అందరూ అంటే ప్రతి క్రాఫ్ట్ వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టి ఈ ప్రాజెక్ట్కి చేశారండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది రిజల్ట్ చూస్తుంటే. సో దీని తర్వాత కూడా ఇంకా బెస్ట్ కాంటెంట్స్ తోటే మేము ముందుకు వస్తాం. శశిమదనానికి ఎలా అయితే సపోర్ట్ చేశారో అలానే మేము చేసే ప్రతి ప్రాజెక్ట్కి సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ విన్. ఇప్పుడు వినోద్ గురించి చెప్పాలంటే మాది కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. 2019లోనే మేము ఫస్ట్ వర్క్ చేయడం స్టార్ట్ చేసాం, అప్పటి నుంచే మాకు పరిచయం. సో అంటే ఒక డైరెక్టర్లా కాకుండా ఎప్పుడూ ఒక ఫ్రెండ్లానే ఉండేవాడు అప్పటి నుంచి కూడా. సో ఆ బాండ్ ఉండటం వల్ల సెట్స్ మీద కూడా ఇంకా ఫ్రీగా మాకు చాలా బాగా జరిగింది. షూటింగ్ కానివచ్చు, అది కానివచ్చు. అండ్ అశోక్ చంద్ర గారు, మా అన్నయ్యగా చేసిన కేశవ్ దీపక్ గారు, నాకు ఎప్పటికీ గుర్తుందన్న కలిసిన ఫస్ట్ టైము ఇతనే నీకు బ్రదర్ క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పిన తర్వాత ఆయన నన్ను పక్కకు తీసుకెళ్ళి ఒక క్వశ్చన్ అడిగారండి. ఎప్పటికీ నాకు అది అలా తిరుగుతూనే ఉంటుంది. నీతో సీరియస్గా మాట్లాడాలంటే ఏదో నేను ఎప్పుడు ఏమి అల్లరి పని చేసి నీ దగ్గర అని భయం వేసింది. కుర్చీ అలా వేసి వాట్ ఈస్ మదన్స్ సైకి అని అడిగారు. ఫస్ట్ నాకు ఆన్సర్ చెప్పాలంటే నాకు అర్థం కాలే ఏం చెప్పాలన్నది. ఆ తర్వాత ఓకే ఆయన ఏం అడుగుతున్నారన్నది అర్థం చేసుకొని చెప్పాను. అన్న థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే మీ అన్నయ్య అని అడుగుతున్నారు చాలామంది. అంటే నార్మల్ క్యారెక్టర్ హీరో అంటే క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి పాపం అడిగాను నిన్ను. సీరియస్ యాక్టర్గా అనిపించారు, ఇలా జోవెల్గా ఉంటాడు అనుకోలేదు. మదన్ క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ ఆర్ట్స్ ఏంటి? ఎందుకంటే నేను స్క్రిప్ట్ ఏం అడగలేదండి హరీష్ని, ఫోన్ చేయగానే ఎస్ వచ్చేస్తుంది, దానికి ఏం లేదు. మన కో యాక్టర్స్ నుంచి తెలుసుకోవాలనే ఉత్సాహం అంతే. నాట్ టు డిస్కరేజ్ యూ, బట్ ఫెనామినల్ యాక్టర్. థ్యాంక్స్ అన్న. సో ఇంకా విక్కీ కానివ్వచ్చు, కిరీటి అన్న కావచ్చు, మన హరిబ్రో కానివ్వచ్చు, అందరూ వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టారు.
మా ఫాదర్ కూడా, అంటే మా ఫాదర్ కాదండి, సోనియా ఫాదర్. అండ్ లేదండి, అటు ఇటు బాగానే దాక్కున్నాను నేను, మీరేం పట్టుకోలేపారు. వచ్చేస్తే ఈటీవీ వాళ్ళని అడగండి, 2.5 లక్షలు, మాకు సంబంధం లేదు. ఇంకా ఆ 20 ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నారో అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా మళ్ళీ కోరుకుంటున్నాను. దానికి ఏదో ఒకటి చెప్పండి మరి, నెక్స్ట్ స్క్రిప్ట్ పట్టుకొని వస్తాం. అండ్ మా ఎడిటర్ గారు అసలు అందరూ వాళ్ళ 100% ఎఫర్ట్స్ పెట్టారు. ఇంకా సోనియా గురించి అంటే పర్టికులర్గా మాట్లాడాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. మాట్లాడొచ్చు కదా. అయితే నాకు తెలియదండి. సో యా, తను ఉంది కాబట్టే ఏదో రియల్ లైఫ్ కపుల్ అని కాదు, ఆ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అంటే సోనియా చేసింది కాబట్టి ఇంకొంచెం ఫ్రీగా నేను నా ఎఫర్ట్స్ పెట్టగలిగాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే మిగిలిన ప్రాజెక్ట్స్కి కూడా నాకు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఫైనల్గా మా పేరెంట్స్కి నేను థ్యాంక్ యూ చెప్పాలండి. వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. అటు ఫైనాన్షియల్గా కావచ్చు, అటు మెంటల్గా కావచ్చు, ప్రతిసారి నన్ను బ్యాక్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ రోల్ ఇప్పుడు సోనియా తీసుకుంది. సో యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పవన్. సో తన యాక్టింగ్ మనందరం చూసాం, యూట్యూబ్లో బోరేడంత కంటెంట్ కూడా చూసాం. అమేజింగ్ పర్ఫార్మర్ అనమాట. నాకు ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్తో పాటు పేరు లాస్ట్లో సర్నేమ్ కూడా చాలా ఇష్టము. అక్కడ సోనియా సింగ్, ఇక్కడ గీతా భగత్ సింగ్. సో యా, సోనియా సింగ్ విల్ స్పీక్ నౌ. నో, ఐ వోంట్ సింగ్. ఈ ఒక్క పంచుతో 2 జేబుల్లో చేతులు పెట్టుకొని. ముందుగా మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ మా కోసం వచ్చినందుకు. సైలెన్స్ నుంచి స్టార్ట్ అవుద్ది కదా. అమ్మో. యా, సో ఫస్ట్ నంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్లో చేసున్నాము. నా టెలివిజన్ కెరియర్ స్టార్టింగ్ ఈటీవీ నుంచే స్టార్ట్ చేశాను. అండ్ మళ్ళీ ఓటీటీలో ఈటీవీ విన్లోనే చేస్తున్నాను. దానికి ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ఒక ఓటీటీ లాంచ్కి నేను సిద్ధు ఇన్విటేషన్ వస్తే వెళ్ళాము. వీఆర్ సిట్టింగ్ బ్యాక్ అండ్ ఇద్దరు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. మనకెప్పుడు అలా లాంచ్ అవుతుంది మన ప్రాజెక్ట్ అన్న ఇది అనుకుంటా ఉన్నాము. అండ్ ఇవాళ టీజర్ కాదు, ట్రైలర్ కాదు, లాంచ్ కాదు, సక్సెస్ మీట్ మీద నుంచున్నాం. అండ్ దానికి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఎందుకంటే సీరియల్ చేసాం, యూట్యూబ్లో చేసాం, అండ్ దెన్ రీల్స్ చేస్తున్నాం. ఇక్కడ చేశారు, అక్కడ చేశారు, ఇంకేం చూస్తాం, ఎన్నిసార్లు చూస్తాం అని అనుకోకుండా ఎన్నిసార్లు మేము ఇద్దరం చేసినా అంతే సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ నిజంగా విన్లో మా కోసం సబ్స్క్రిప్షన్ తీసుకొని మరీ చూస్తారు అని మేము అనుకోలేదు. అండ్ ఇవాళ ఇంత సక్సెస్ఫుల్గా మా ఇద్దరిని నుంచోబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరీష్ అన్న ఫస్ట్, ఆయన లేకపోతే ఇవాళ మేము ఎవ్వరం లేము. బికాజ్ ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచే మార్క్ మై వర్డ్స్ స్టార్ట్ చేశారు. దానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నాకు స్టిల్ గుర్తుంది ఆ లాంచ్లో సిద్ధు నితిన్ బ్రోని ఎంత ట్రబుల్ చేశాడు, కాల్ చేసి మాది పుష్ చేయండి, శశిమదనం కాన్సెప్ట్ ఉంది అని. నేను ఒక స్టేజ్లో ఇబ్బంది పడ్డాను, మేబీ కరెక్ట్ కాదేమో, వాళ్ళు ఇందులో ఉంటారో. బట్ దెన్ అసలు పట్టు వదలని విక్రమార్కుల్లో అదే పని మీద ఫోన్లు చేసి ఇచ్చేశారు. బ్యాక్ ఎండ్లో పాపం స్క్రిప్ట్ బాగుంటే ఎంత దూరమైనా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అన్న దానికి మేమందరం ఒక ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ నితిన్ రోజ్, థ్యాంక్ యూ సాయన్న. ఇవాళ మీరు బ్యాక్ ఎండ్లో అలా పుష్ చేయకపోయి ఉంటే మేబీ మేము ఇలా ఉండేవాళ్ళం కాదు ఇవాళ. అండ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరిని మర్చిపోలేదు కదా, వద్దు మళ్ళీ లాగ్ అవుతుంది అంటారు. యా, సో అండ్ దెన్ వినోద్ ఎప్పుడో షార్ట్ ఫిల్మ్లో చేసేవాళ్ళం మేము, రౌడీ బేబీ అన్న యూట్యూబ్ ఛానల్కి. ఆ తర్వాత 2 years ఎట్ స్ట్రెచ్ డిసపియర్ అయిపోయాడు ఎవరికి కనపడకుండా. అండ్ మళ్ళీ ఇప్పుడు శశిమదనం అనే స్క్రిప్ట్తో వచ్చాడు. ప్రతి ఒక్కరికి ఒక టైం రావాలి, కష్టపడితే ఖచ్చితంగా అది వస్తుంది అనడానికి వినోద్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మా లైఫ్లోకి రావడం. అండ్ దెన్ మేము కూడా ఒక 100% ఏదో ఒకటి చేయాలి అన్న గట్ ఫీలింగ్తో ఉండడం, ఇదంతా ఒకేసారి జరిగింది. థ్యాంక్ యూ వినోద్. అండ్ రెహాన్ చాలా కోపదారి మనిషి. యా, బట్ దెన్ 100% ఎఫర్ట్స్ పెడతాడు రెహాన్. ఎంతైతే తను స్టిల్ ఎప్పుడైనా ఇంటికి వచ్చినా సరే టెలివిజన్ ముందు ఫ్రేమ్స్ కానీ, కెమెరా ఎలా ఆపరేట్ చేయాలి, ఏం చేయాలి, లైటింగ్ ఇవి అవి 24/7 అలానే వర్క్ చేస్తూ ఉంటాడు.
అండ్ ఆల్మోస్ట్ నా దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఒకటే అంటాడు, ఎక్కువ మాట్లాడు, ఏదో ఒకటి చేయాలి సోనియా, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, అదే అంటాడు. సో ఐ కుడ్ సీ దట్ క్లియర్లీ ఇన్ హెమ్. సో థ్యాంక్ యూ రెహాన్. యాక్చువల్లీ చాలామంది సిద్ధు అనుకుంటున్నాడు, కానీ చాలామంది నన్ను బాగా చూపించావు అని అంటున్నారు. అండ్ దెన్ ఈ మా అందరి ఓన్ టాలెంట్ని ఎంకరేజ్ చేసిన ఈటీవీ విన్కి థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అండ్ ఇవాళ ఈ స్టేజ్ మీద నిలబడి నాకంటూ ఒక పేరు వచ్చింది అంటే ఎప్పుడు ఆదరించిన వాళ్ళని మర్చిపోకూడదు. అది కార్తిక్ గారు, విరూపాక్ష డైరెక్టర్. ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ హిమ్. బికాజ్ యూట్యూబ్లో చేసింది, సీరియల్లో చేసింది ఎందుకు మళ్ళీ సినిమాలో పెట్టుకోవడం అని చాలామంది అనుకుంటారు. బట్ ఆయన ఈ బౌండరీస్ అన్నీ కాకుండా పర్ఫామ్ చేస్తే చాలు అనుకొని ముందుకు ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. జస్ట్ వాంట్ టు థ్యాంక్ మీడియా పీపుల్ హియర్. ఇట్స్ అన్ విన్ ఒరిజినల్ సిరీస్ శశిమదనం. సో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇదే వేదిక మీద నుంచి. ఐ టోల్డ్ యూ లైక్ ది విన్ ఒరిజినల్స్ అంటే ఇట్లా బి మంచి ఫ్యామిలీ కథలు, మీ కథలు, మా కథలు, మన కథలు. సో ఇలాంటి ఒక ప్రయత్నమే శశిమదనం. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ దిస్ సక్సెస్ మీట్. And without Mr. Vinod, the director of the series, is not even possible. So we sincerely thank Mr. Vinod to making this series happen. And I would like to thank all the cast and crew. Very grateful because వాళ్ళ creativity, వాళ్ళ hard work లేకపోతే ఈ series ఇంత బాగా వచ్చేది కాదు. And one more person, Harish, the production he made, the production values, the quality of the film is very, very great too. So we would like to work with ఇలాంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వర్క్ చేద్దాం అనుకుంటున్నాం. సో వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ పర్సన్ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ ఇస్ మిస్టర్ సూరత్ ఫ్రమ్ ఈటీవీ విన్ అండ్ కిషోర్. సో వెరీ గ్రేట్ఫుల్ బికాజ్ వాళ్ళు బాగా కష్టపడి ఉండే ఈ సిరీస్ కోసం. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ మిస్టర్ సూరత్ అండ్ కిషోర్. సో last, I would make one special thank you for Sidhu and Sonia. So Janta, Adbhutavera Janta. So they made this series looking very cute and refreshing for everybody. So already cute people, yeah. So they made look very refreshing and everything. This is very good to do the series with them and having them on our series. Thank you very much. ఇంకొకటి ఐ జస్ట్ వాంట్ టు స్పీక్ వన్ మోర్ థింగ్ ఫ్రమ్ దిస్ స్టేజ్. నాకు ఒక కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ ఒక మీడియా మిత్రుడు అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అడుగుతుండే ఏంటంటే ఈటీవీలో సెన్సేషన్ కాంబినేషన్స్ లేవు, పెద్ద స్టార్ హీరో ఫిలిమ్స్ లేవు, సో వై వుడ్ ఐ ఈవెన్ సబ్స్క్రైబ్, లేకపోతే ఇట్లాంటిది లేదు, అట్లాంటిది లేదు, ఇది అది. సో లాంగ్ కాన్వర్సేషన్. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ హిమ్ వన్ థింగ్. ఏంటంటే లేకపోవచ్చు, మా దృష్టిలో కథే హీరో, కథనం బిగ్ హీరో. సో కథ ప్లస్ కథనమే సెన్సేషన్ కాంబినేషన్. రామోజీరావు గారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, బట్ ఆయన నేర్పించిన వాల్యూస్, థింగ్స్ లైక్ వేసిన పాత అలానే ఉంది. వీఆర్ ఫాలోయింగ్ ఇట్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే వన్ మోర్ థింగ్. ఉషా కిరణ్ మూవీస్లో మేము 85 సినిమాలు చేసాము. దానిలో 67 సినిమాలు సక్సెస్. ఏ ఇండస్ట్రీ కానీ ఏ ప్రొడక్షన్ హౌస్కి కానీ సక్సెస్ లేదు. వై అంత సక్సెస్ ఉంది అంటే ఒకటే రీజన్ ఏంటంటే మేము కథని బలంగా నమ్మేవాళ్ళం అప్పుడైనా ఇప్పుడైనా. సో కథనం రెండు ఉంటే చాలు, ఆ రెండే బిగ్గెస్ట్ అండ్ సెన్సేషనల్ కాంబినేషన్ అని మేము ఎప్పటికీ నమ్ముతాం. అలాంటి కథలే మేము ముందు ఉంచుతున్నాం. ఎలా అంటే మీ చుట్టూ జరిగే కథలు, తెలుగునెస్ ఉట్టిపడేలా కథలు, అంటే తెలుగు కల్చర్ని కానీ, తెలుగు భాష కానీ, తెలుగు ప్రతిబింబించేలాగా కథలే చెప్తాం అనుకుంటున్నాం. సో మన కల్చర్ని, మన డైవర్సిటీని మళ్ళీ పెంచే కథలే ఉంటాయి తప్ప తగ్గించే కథలు అయితే ఉండవు. సో ఈటీవీ విన్ ఒరిజినల్స్ ఈజ్ ఇన్ వన్ ఆఫ్ ద బ్రాండ్ వేర్ వీ టెల్ ఓన్లీ ద స్టోరీస్ ఆఫ్ అవర్ ల్యాండ్. సో దిస్ గోనా బీ వెరీ వెరీ సూన్ మీకు ప్రూవ్ చేస్తాం ఇది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మేము ఇక్కడ నుంచి 1 year వరకు, నెక్స్ట్ 1 year వరకు వీఆర్ మేకింగ్ 20 కాంటెంట్ పీసెస్. అంటే 16 సినిమాలు, 4 వెబ్ సిరీస్లు చేస్తున్నాం. ఓకే. అండ్ ఐ టేక్ టూ మచ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ టెలింగ్ యూ దాట్ ఈ 20 మంది కొత్త డైరెక్టర్లే.
రా అండ్ ఫ్రెష్ టాలెంట్. ఓకే, దీనిలో ఒక 10 మంది కొత్త ప్రొడ్యూసర్ ఉన్నారు, ఒక 60 మంది కొత్త యాక్టర్స్ పరిచయం అయిపోతున్నారు మీకు, అండ్ టెక్నీషియన్స్ అయితే హండ్రెడ్స్లో మీకు పరిచయం అయిపోతున్నారు. దిస్ ఈజ్ ఆర్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఎట్లయితే ఒక ఆస్పైరింగ్ డైరెక్టర్ కానీ రైటర్ కానీ ఉషా కిరణ్ మూవీస్ సినిమా చేద్దామని ఎంత తహతలాడేవాళ్ళు, సో సేమ్ విల్ హ్యాపెన్ విత్ ఈటీవీ విన్ ఒరిజినల్స్. సో విన్ ఒరిజినల్స్ విల్ బీ ఇన్ సేమ్ థింగ్ యాజ్ ఉషా కిరణ్ మూవీస్. ఇట్స్ న్యూయెస్ట్ ఫామ్ అంతే. సో మీ దగ్గర మంచి కథ ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. మీరు కథ తీసుకొచ్చి మాకు చెప్పండి. సో కథ బాగుంటే విల్ డెఫినెట్లీ మేక్ ఏ మూవీ ఆర్ సిరీస్ విత్ యూ. ఇవి ఎవరైనా పర్లేదు, ఈ మాట మీరు అందరికీ చేర్చాలని కోరుకుంటున్నాను. ఈ మీ మీడియా మిత్రులకు కూడా మీకేమన్నా మంచి కథలు ఉన్నా, మీరు చూసినా ఏమన్నా మీరు చెప్పండి మాకు. విల్ డూ సంథింగ్ గుడ్ ఫిల్మ్ సార్ట్స్. మేము ఇంట్రడ్యూస్ చేసే 20 డైరెక్టర్లో చాలామంది పెద్ద డైరెక్టర్లు అవి అవుతారని, పెద్ద స్థాయిలో ఉంటారని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఉషా కిరణ్ మూవీస్తో కూడా సేమ్ వీ డిడ్ ద సేమ్ థింగ్. ఉషా కిరణ్ మూవీస్లో పరిచయమైన డైరెక్టర్స్ అందరూ చాలా చాలా గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు ఇప్పుడు. సో సేమ్ థింగ్ వీ వాంటెడ్ టు డూ. సో బీ లిటిల్ కూల్ అండ్ లెట్ us know the stories you have. మీ దగ్గర ఎట్లాంటి స్టోరీస్ ఉన్నా మాకు చెప్పండి. మీరు ఏం చేస్తున్నారో, మీ బ్యాక్గ్రౌండ్స్ ఏం మాకు అవసరం లేదు. కథ మంచిగా ఉంటే, కథను మంచిగా ఉంటే ఈటీవీ విన్ ఒరిజినల్స్లో యూ కెన్ మేక్ ఇట్ డెఫినెట్లీ గుడ్ ఫిలిం అండ్ విల్ సపోర్ట్ యూ ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ నేను ఇక్కడ నుంచి ఇంకొక లాస్ట్ టికెట్ టైం తీసుకుని లాస్ట్ సో ఒకటి కూడా చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఈ రోజు నుంచి నెక్స్ట్ 1 year వరకు ఈటీవీలో ప్రతి నెలలో ప్రతి ఫస్ట్ వారంలో యూ విల్ హ్యావ్ ఎ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కాంటెంట్ ఉంటుంది. మీకు ఇందాక వచ్చిన వీరాంజనేయ విహారయాత్ర కూడా అలాంటి కథే. సో అలాంటి కథలు ప్రతి నెల మొదటి వారంలో మీ ముందుకు చదివిస్తాయి. ఒక్కటి గ్యారంటీ ఏమిస్తున్నానంటే, ఫ్యామిలీ మొత్తం కూర్చొని క్లీన్ యూ కాంటెంట్ మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఇట్స్ అవర్ ప్రామిస్. సో నెక్స్ట్ 1 yearలో యూ గోనా సీ 20 బ్యూటిఫుల్ స్టోరీస్ అండ్ 20 రూటెడ్ స్టోరీస్ అండ్ తెలుగు కల్చర్ని, తెలుగు లిటరేచర్ని అండ్ తెలుగునెస్ని బాగా ప్రతిబింబించేలాగా ఈ సిరీస్లు కానీ సినిమాలు కానీ ఉంటాయి. సో నాకు ఒక 1 more రిక్వెస్ట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ మీడియా పీపుల్, ఐ వాంట్ టు అర్జ్ దెమ్ టు సినిమా బాగుంటే మీరు అట్లీస్ట్ మీరు రాసే రివ్యూ కానీ మీరు చూపించే వీడియో కానీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది మాకు. సో బాగుంటే ఎంతమందికి అది వీలైతే అంతమంది చూపించండి. అండ్ బాగాలేకపోయినా మాకు డెఫినెట్గా చెప్పండి. వీల్ హోల్ హార్టెడ్లీ యాక్సెప్ట్ ఇట్ అండ్ వీల్ మూవ్ ఆన్. సో నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా యూ రైట్ ఇట్ అండ్ లెట్ us know. ఇఫ్ నెగిటివ్ అయితే మేము యాక్సెప్ట్ చేసి విల్ లెర్న్ ఫ్రమ్ ఇట్ అండ్ విల్ గెట్ ఇట్ గోయింగ్. బికాజ్ పనిచేసే డైరెక్టర్ అందరు కొత్త డైరెక్టర్స్. అండ్ ఐ వుడ్ జస్ట్ వాంట్ టు మెన్షన్ వన్ మోర్ థింగ్ ఇస్ దట్, సో నితిన్ ఈస్ అవర్ కాంటెంట్ హెడ్ అండ్ సో ద యావరేజ్ టీమ్ ఏజ్ at ETV Win is 25. So they are so young and so passionate. So just encourage them for one more year. So you'll see the good cinemas out and good series out there. And thank you. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు. థ్యాంక్ యూ సంగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. అండ్ ఎప్పుడు చెప్తుంటాము, మళ్ళీ మళ్ళీ చెప్తుంటాము, థ్యాంక్ యూ సో మచ్ మీడియా. ఎందుకంటే నాకు పెద్ద సినిమాలకి పెద్ద పెద్ద స్టార్స్ ఉంటారు, వాళ్ళే జనాల్లోకి తీసుకెళ్తూ ఉంటారు. కానీ మా అందరికీ ఈ కథ బలం ఉన్నా ఆ కథ చూడాలంటే ఆడియన్స్ కావాలంటే ఒక బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జే మీరు. ఫస్ట్ నుంచి మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఇన్ని సినిమాలు చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. I bow down to each one of you for your extreme support over the years. Thank you. Next వచ్చేసి I have few pointers that I want to talk about అండి. Beginning with శశిమదనం, we are very very happy అండి. ఎందుకంటే 90s తర్వాత చాలామంది అడుగుతూ ఉన్నారు మళ్ళీ ఎప్పుడు అని చెప్పేసి. సో మధ్యలో డెఫినెట్గా మా ప్రయత్నం అయితే జరుగుతూనే ఉంది. బట్ ఖాళీగా అయితే లేమండి. జస్ట్ 6 months టైం పీరియడ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ June 1st వచ్చే థర్స్డే వరకు మా దగ్గర రిలీజ్ డేట్స్తో సహా అన్నీ రెడీగా ఉన్నాయండి. సో ఎవ్రీ మంత్ యూ గోనా సీ దట్. లాస్ట్ మోర్ దాన్ 1.5 yearగా టోటల్ యంగ్ టీమ్ నేను సాయి అండ్ ఎంటైర్ టీమ్ మొత్తం పెట్టిన ఎఫర్ట్స్ మొత్తం నెక్స్ట్ 1 year దే ఆర్ గోయింగ్ టు బి రియలీ గుడ్ రిజల్ట్స్ ఈజ్ వాట్ వీఆర్ హోపింగ్ అండి. అండ్ దెన్ శశిమదనం ఈజ్ వెరీ స్పెషల్ టు అస్ ఇన్ 2 reasons అండి. ఫస్ట్ థింగ్, లాస్ట్ మంత్ మీ అందరికీ తెలుసు మా రామోజీరావు గారు స్వర్గస్థులయ్యారు. అయిన తర్వాత ఒక చిన్న లోలో ఉన్నప్పుడు మాకు వచ్చిన సక్సెస్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ టు ఆల్ ఆఫ్ అస్.
సెకండ్ థింగ్ ఏంటి అంటే మేము దీన్ని ఏమనుకున్నామంటే ఇది మంచి ఎంగేజింగ్ కాంటెంట్ అవుతుంది, మన దగ్గర ఉన్న ఆడియన్స్కి నచ్చుతుంది, మంచిగా రిటెన్షన్కి హెల్ప్ అవుతుంది అనుకున్నాం. బట్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ శశిమధురం ఈజ్ అ సబ్స్క్రిప్షన్ డ్రైవర్. సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయి. మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఫస్ట్ మంత్లో వీఆర్ రికవరింగ్ అండి. సో యూ కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ సక్సెస్ దట్ ద సిరీస్ ఈస్ గోయింగ్ టు బీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు, హరీష్ గారు అండ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్స్ మా దగ్గర తీసుకొచ్చినందుకు. I want to thank each one of you again, beginning with Mr. Harish sir. Harish sir, నాకు మీరు ఇదే మా అందరికీ దట్ పెదనాన్న గాంధీజీ లాగా మా అందరికి ఒక సార్ కాలేజ్లో ఉన్నప్పుడు. సో ఇట్స్ బీన్ మీకు ఇవాళ ఎవరి కొత్త పర్సన్ అనుకోవచ్చు, బట్ 12 yearsగా తను పడిన కష్టానికి ఈరోజు దొరికిన స్టేజ్ ఇది. సో ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ హరీష్ సార్. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ లాంచింగ్ యూ. సో అండ్ ఆల్సో వినోద్ అగైన్, వినోద్ చాలా స్మార్ట్గా, చాలా హ్యాపీగా, చాలా ఎగ్జైటెడ్గా అనిపిస్తున్నాడు. డెఫినెట్గా హీస్ రైటింగ్ అ సిరీస్ విత్ హిమ్ యాజ్ అ లీడ్ రోల్ ఐ బిలీవ్. సో ఆల్ ద బెస్ట్ వినోద్. బట్ సో సీజన్ 2 కూడా ఆల్రెడీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయండి దానికి సంబంధించిన అంతా. బట్ వినోద్ చాలా బిజీ అయిపోయాడు. సో డేట్స్ దొరికితే తప్పకుండా ద ఎర్లియస్ట్ చేస్తాం మేము. అండ్ కమింగ్ టు ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ కిషోర్ అండ్ సుహృత్, ప్లీజ్ కమ్. రాజా సినిమాలో వెంకటేష్ లాగా అండి, వీళ్ళిద్దరు ఎప్పుడు వెనకలే ఉంటారు కానీ మొత్తం చేసి అందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇబ్బంది పడి లాస్ట్కి రిజల్ట్ వచ్చిన తర్వాత ఫెయిల్యూర్ అయితే ఫస్ట్ ఫ్రంట్లో వీళ్ళు ఉంటారు, ఎందుకంటే ఫస్ట్ ఇబ్బంది పడేది వాళ్ళే. బట్ సక్సెస్ వస్తే లాస్ట్ వీళ్ళే ఉంటున్నారు. సో లాస్ట్లో ఉన్నా కానీ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు సే ఈరోజు దీనికంటే వచ్చే ముందు దీస్ టూ ఆర్ వర్కింగ్ ఆన్ దర్ నెక్స్ట్ సిరీస్. ఓకే, వాట్ నెక్స్ట్ అని. సో ఇలాంటి టీమే మొత్తం కాంటెంట్ టీమ్ ఉంది. ఆ సాయి రైట్లీ సెడ్ average age is 25 and they're all here to prove themselves. బట్ అది జరగాలి అంటే అగైన్ ఐమ్ టెలింగ్ యూ, మీరు తప్పకుండా మీకు మా ట్రైలర్ నచ్చితేనే మీరు మా కాంటెంట్ చూడండి, ఫోర్స్ ఏం లేదు. బట్ ఒకవేళ చూసినా చూడకపోయినా దయచేసి పైరసీలో మాత్రం చూడకండి. ఎందుకంటే ఒకటే సార్, ప్లాట్ఫామ్ పేర్లు వద్దు కానీ మీకు తెలిసిన బొమ్మల్లోనే చూస్తూ ఉంటారు కదా. సో అలా చూస్తే ఏదో కిక్ వస్తుంది, ఎగ్జైట్మెంట్ వస్తుంది అనుకుంటూ ఉంటాం ఒక టైంలో. బట్ అలా చూస్తే మేము ఒక కాంటెంట్ తీసినప్పుడు మాకు సబ్స్క్రిప్షన్స్ వస్తే మాకు డబ్బులు వస్తాయి, దాంతో మేము ఇంకో సినిమా ప్రొడ్యూస్ చేసే స్కోప్ వస్తుంది. ఎప్పుడైతే పైరసీ పెరుగుతూ ఉంటుంది అనుకో రెవెన్యూ పడిపోతుంది. రెవెన్యూ పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ పడిపోతూ ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ టుడే. మీరు చూస్తున్న నాన్ థియేట్రికల్స్ కానీ అన్నీ ఎందుకు స్లో అవుతున్నాయంటే డెఫినెట్లీ బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ పైరసీ. తప్పకుండా అరికడతారని కోరుకుంటున్నాం. అండ్ అగైన్ వీఆర్ ప్రౌడ్ టు సే శశిమధురంని ఆ బొమ్మలు కూడా పైరసీ చేయలేకపోయాయి. ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ సాయి కృష్ణ బికాస్ దెర్ ఈస్ అ గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నిక్ దట్ హీ హాస్ ఇంట్రొడ్యూస్డ్ విచ్ ఈస్ yielding great results now. So in fact should I go ahead and tell what they have done? No, right? So but I have to tell you it is a Shivaji Rajnikant movement అండి. ద గ్రేట్ బొమ్మ వాళ్ళు ఒక ఈమెయిల్ పంపించారు ఫస్ట్ డే ఈవినింగ్. మేమేమనుకున్నాం పైరసీ అరిగడుతున్నాం. ఒక చిన్న డౌట్ ఉంది 90s ముందు కూడా, పైరసీ జరిగేంత చూస్తారా ఫస్ట్ డే మంది, టాక్ వచ్చాకే చూస్తారేమో అని. ఫస్ట్ డే ఈవినింగ్ ఒక ఈమెయిల్ వచ్చింది ఆ బొమ్మ దగ్గర నుంచి, మీరు చాలా మంచి పని చేస్తున్నారు, మమ్మల్ని అడ్డుకుంటున్నారు అనుకుంటున్నారు, సాయంత్రం 6 o'clockకి మా బొమ్మలో మీ వెబ్ సిరీస్ ఉంటుందని చెప్పారు, ఆల్ ద బెస్ట్ అని తను రిప్లై ఇచ్చాడు. సో ఇచ్చాం, బాగానే ఉంది. ఆ టైంలో ఎగ్జైట్మెంట్, అడ్రినలిన్ రష్ వచ్చిన తర్వాత భయం వస్తుంది. భయం ఇన్ ద సెన్స్ ఏం జరుగుతుంది అని. బట్ అలాంగ్ విత్ సాయి కృష్ణ, మిస్టర్ రవి గారు, మిస్టర్ కిరణ్ గారు ఫ్రమ్ ఈటీవీ అండ్ ద ఎంటైర్ టీమ్, 6 PM వీ టెక్స్టెడ్ దెమ్ అనదర్ మెసేజ్, 6 PM అయినా 6 AM అయినా అని. ఎందుకంటే వాళ్ళు పెట్టలేకపోయారు అండ్ స్టిల్ వాళ్ళు పెట్టలేకపోతున్నారు. సో దట్ ఈస్ ద గ్రౌండ్ బ్రేకింగ్ డెసిషన్ దట్ హీ హాస్ మేడ్ అండ్ దట్ ఈస్ ఈల్డింగ్ రిజల్ట్స్. సో అగైన్ వాళ్ళతో పోటీ ఏం కాదండి, అది వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళని చూస్తుంది చాలామంది, మనలో కూడా ఉంటూ ఉంటారు. చూడొద్దని చెప్పండి సార్ మీ ఒపీనియన్, బట్ కంటిన్యూ చేస్తే ఇలాంటివి తీయడం మాకు కష్టమైపోతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. బికాస్ నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు రిలీజ్ అయ్యే కంటెంట్ మొత్తం అందరూ డెబ్యూటెంట్స్. అంటే వీఆర్ 20 different lives are going to change. అది చేంజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ మీరు అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్, ఇట్స్ సీరియస్ టాపిక్లోకి వెళ్ళింటే అగైన్. సో శశిమధురం, as I rightly mentioned, it's picking up very well అండి. ఫస్ట్లీ వీ ఎక్స్పెక్టెడ్ ఒక స్లో నోట్లో స్టార్ట్ అవుతుంది బికాస్ తర్వాత ఒక టాక్ వస్తుంది 90sకి జరిగినట్టు అని. బట్ రైట్ ఫ్రమ్ day 2 it's the subscriptions are coming in multifolds by each passing day and we are very happy to tell that. So I would like to thank Mr. Bapinedu garu, our guiding force, for giving us this opportunity అండి. ఎందుకంటే మీకు తెలియదు ఏం కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ స్టార్స్ ఉన్నారు, ఎంత బడ్జెట్ ఉన్నారు, ఏ స్పాన్ ఉందంటారు. సార్ ఒకరే ఎంత మంచి కథ చెప్తారని అడుగుతున్నారు. ఆయన అలా అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఆపర్చునిటీస్ మేము ఇవ్వట్లేదు, మా అందరికి వాళ్ళు ఇస్తున్నారు. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ మై మేనేజ్మెంట్ ఈటీవీ. అండ్
ఫైనల్లీ ఫైనల్లీ గీతా భగత్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఆర్ అసోసియేషన్ ఈస్ కంటిన్యూయింగ్ విత్ మల్టిపుల్ హిట్స్ అండి. అండ్ చాలామంది అనుకున్నారు సక్సెస్ మీట్ అనేసరికి చూడని వాళ్ళు ప్రతిదాని సక్సెస్ మీట్లు పెట్టేస్తూ ఉంటారు అని, కానీ మీరు చూస్తే మేము 90sకే సక్సెస్ మీట్ పెట్టాం, తర్వాత మళ్ళీ దీనికే పెడుతున్నాం. సో వీ ఓన్లీ ఫాలో జెన్యూన్ సక్సెసెస్. అండ్ బిగినింగ్ ఫ్రమ్ శశిమందిరం నెక్స్ట్ మంత్ ఇంకో కంటెంట్ రాబోతుంది, వీరాంజనేయ విహారయాత్ర. 90s మన అమ్మ నాన్న కోసం తీస్తే, శశిమందిరం మన కోసం తీస్తే, వీరాంజనేయ విహారయాత్ర మన అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళందరికీ మనం ఇచ్చే ఒక ఓటు. సెంటిమెంటల్ ఉండదు, మెలో డ్రామాటిక్ ఉండదు, ప్రతి ఇంట్లో జరిగే కథ ఉంటుంది, ప్రతి ఇంటింటికి చేరే కథ అవుతుంది. మళ్ళీ ఇదే స్టేజ్ మీద ఆ ఈవెంట్లో కలుద్దాం తప్పకుండా. అండ్ మీ సపోర్ట్ మాకు ఇలాగే కావాలని కోరుకుంటూ ఉన్నాం. క్లోజింగ్ దిస్, థ్యాంక్ యూ సింజిత్. సుహృత్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. ఫస్ట్ నాకు చెప్పినప్పుడు సింజిత్ అంటే ఏంటి చాలా పెద్దోడే అనుకున్నాను, బట్ ద సౌండింగ్ దట్ యు ఆర్ కమింగ్ అప్ విత్ ఇస్ ఫ్యాంటాస్టిక్. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రదర్. మచ్చా శివకుమార్ ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇందులో ఒక రౌడీ రోల్ ఉంటుంది, అన్న చేశారు, గ్రేట్ వర్క్. ఆ రోల్ వీడిని పెట్టమని చెప్పాను, ఎందుకంటే న్యాచురల్ కూడా అలాగే ఉంటాడు. సో వీఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్ అండి. సో మచ్చా శివకుమార్, మై సెల్ఫ్, మిస్టర్ హరీష్, రాహుల్ సార్, కిషోర్ అండ్ వాట్ నాట్, వీఆర్ ఆల్ అన్నపూర్ణ బిడ్డలు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బట్ ఆల్ ఆఫ్ అస్ వీఆర్ సో ప్రౌడ్ దట్ వీఆర్ గెటింగ్ దట్ ఫేమ్ బికాస్ ఆఫ్ ఈటీవీ విన్. అండ్ కంటిన్యూయింగ్ రాహుల్ సార్, కంగ్రాచులేషన్స్. రెహాన్, నెక్స్ట్ మనం చేయబోయే సినిమా మళ్ళీ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తాం అనుకుంటున్నాం, బికాజ్ యూ డిడ్ ద ఐ నో ద రెస్ట్రిక్షన్స్ అండ్ ద కన్స్ట్రెంట్స్ దట్ యూ హ్యాడ్, బట్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్. ఆల్ ద వెరీ బెస్ట్. ఐ విల్ కమ్ ఇన్ ద లాస్ట్. హీరో నుంచి లాస్ట్లో మాట్లాడేది. సార్ తాతగారు థ్యాంక్ యూ, లైఫ్ అంటే చిల్లు ఉండాలి. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. సార్ గ్రేట్ డైలాగ్ డిక్షన్ సార్, వెరీ సారీ అండి ఇలా తిరగకూడదు. సో గ్రేట్ డైలాగ్ డిక్షన్ సార్, యూనిక్, వెరీ వెరీ యూనిక్. ఎందుకంటే ఇంత చిన్న స్పేస్లో ఉన్నప్పుడు ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం. ఇట్ ఇస్ అ గ్రేట్ జాబ్ అండ్ ఐ హోప్ యూ అసోసియేట్ ఫర్దర్ అండి. కిరీటి గారు ఐ హోప్ మీ అందరికి తెలుసు, సెకండ్ హ్యాండ్ అని ఒక సినిమా ఉంటుంది. సెకండ్ హ్యాండ్ చాలా మంది చూడలేదు. ఐ ఫీల్ సో బ్యాడ్ బికాజ్ అది కిషోర్ తిరుమల గారి ఫస్ట్ సినిమా. ఓటీటీ స్పేట్స్ రాకుండా ముందు వచ్చిన ఒక ఇండిపెండెంట్ ఫిలిం. ఇట్స్ అ ఫినామినల్ ఫిలిం. అందులో కిరీటి గారిది ఫస్ట్ ఫిలిం. అప్పటి నుంచి టెరిఫిక్ టైమింగ్ ఉంది, రైట్ పొటెన్షియల్ పట్టలేదేమో అనుకున్నాం. బట్ వాట్ ఎవర్ ద స్మాల్ రోల్ దట్ హీ పార్టిసిపేటెడ్ ఇన్, హీ వీవ్డ్ హిజ్ ఓన్ మ్యాజిక్ అండ్ ఐ హోప్ వీ కొలాబరేట్ మచ్ ఫర్దర్ అండి. థ్యాంక్ యూ. కేశవ్ గారు అండ్ అవంతి గారు, థ్యాంక్ యూ. సో ఐ ఫాలో యూ ఆన్ ఫేస్బుక్ సార్, సో కైండ్ ఆఫ్ ఎ ఫ్యాన్ బాయ్ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. బ్రదర్, గ్రేట్ కామెడీ టైమింగ్ బ్రదర్. హీరోయిన్, థ్యాంక్ యూ సో మచ్. యా, సిద్ధు అండ్ సోనియా. సో ఫస్ట్ నాకు తెలిసింది మీ సుజాత సుబ్రహ్మణ్యం వల్ల తెలిసింది. సో దట్ ఈస్ ద మైల్ స్టోన్ ఫర్ దెమ్ ఆన్ యూట్యూబ్. బట్ శశిమదనం, దే హ్యావ్ ప్రూవెన్ ఆల్ మిత్స్ ఉంటాయి కొన్ని. దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ యూట్యూబ్లో ప్రూవ్ అయిన వాళ్ళు ఓటీటీలో దే మే ఫేస్ ఎ కన్స్ట్రెయింట్ అని. బట్ ద సబ్స్క్రిప్షన్స్ యూ గైస్ ఆర్ గెట్టింగ్ ఆర్ ఫినామినల్ మ్యాన్. ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చింది అంటే అది వినోద్ గాలి గారి దగ్గర నుంచి అనమాట. సో డైరెక్టర్ ఆఫ్ దిస్ సిరీస్ వినోద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తా. సో బాయ్స్ అందరూ చాలా బాగా వర్క్ చేశారండి, కష్టపడ్డారు, బేసిక్గా ఇష్టపడుతూ కష్టపడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంత్ డే 1 నుంచి లాస్ట్ ఫైనల్ కాపీ ఇచ్చే వరకు నాతో పాటు ఉన్నాడు. ఇంకా సుధీర్ అండ్ సాయి తేజ, మన కృష్ణ, చక్రి, ఇంకా అందరూ ఉన్నారు బాయ్స్. ఇంకా సో అంతా చాలా బాగా వర్క్ చేశారండి వాళ్ళు. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ మిస్టర్ హరీష్ గారు. ఫస్ట్ ఎప్పుడైతే నేను ఐడియా ఫస్ట్ ఒక టీజర్ కట్లాగా చేసి హరీష్ అన్న చూపించాను, అప్పుడు ఆయన దీంట్లో ఏదో ఉంది బాగా చేస్తారు అన్నట్టు కొంచెం నమ్మారు. నమ్మిన వెంటనే దీన్ని ఈటీవీ విన్కి అప్రోచ్ చేయొచ్చు. సో ఫస్ట్ నితిన్ గారు చూసిన తర్వాత ఆయన డే 1 నుంచి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి చాలా పాజిటివ్గా ముందుండి నడిపించారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నితిన్ అన్న అండ్ సాయి అన్న, సుహృత్, కిషోర్ అన్న అండ్ మహాలక్ష్మి గారు చాలా బాగా సపోర్ట్ చేశారండి. నెక్స్ట్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ అండి, కొడతాడేమో, ఇంకొన్ని రోజులు ఉంటే కొట్టేటోడు నన్ను అక్కడే మ్యూజిక్ స్టూడియోలో. చాలా కొంచెం అంటే నేను ప్రెజర్ పెట్టినా ప్రెజర్లో చాలా బాగా ఇచ్చింది మ్యూజిక్. అట్లా ప్రెజర్ పెట్టాలనుకుంటా ప్రతిసారి. నెక్స్ట్ ఇంకా శివ చాలా బాగా ప్రొడక్షన్ డిజైన్ చేశారండి. నేను ఫస్ట్ నుంచి
మాకున్న చాలా తక్కువ లొకేషన్స్ ఉంటాయి, తక్కువ లొకేషన్స్ని చాలా తక్కువలో చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ శివన్న. రాహుల్ ఎగ్జిక్యూటివ్ ఇంకా మా అందరికంటే చాలా ఎక్కువ కష్టపడ్డాడు. రెహాన్ గురించి చెప్పనవసరం లేదండి. మీరు ఇంకా అన్ని బ్యూటిఫుల్ విజువల్స్ అన్నీ రెహాన్ చాలా ప్రెజర్ పెడితే అందరి దగ్గర నుంచి బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అన్నదానికి ఇదే బెటర్ ఎగ్జాంపుల్ అండి. చాలా ప్రెజర్లో చాలా బాగా వర్క్ చేశారు. ఇంకా రెహాన్తో పాటు మనోజ్ అన్న, సో ఇంకా ప్రతి లైట్ మ్యాన్ కానీ ఫోకస్ పుల్లర్స్ ఇంకా చాలామంది సపోర్ట్ చేశారండి సెట్ మీద నాకు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా క్యాస్టింగ్ క్రూ అండి. క్యాస్టింగ్ తాతగారిని ఫస్ట్ ఎప్పుడైతే మెయిన్ అన్ని క్యారెక్టర్స్ దీంట్లో మెయిన్ కీ రోల్స్ అండి. సో ఫస్ట్ తాతగారిని చాలా చిల్ పర్సన్ కావాలనుకున్నా. బేసిక్గా రియల్ లైఫ్లోనే చిల్ పర్సన్ ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అండి అశోక్ చంద్ర గారు, ఇంకా ప్రదీప్ గారు, కేశవ్ దీపక్ గారు, కిరీటి గారు, విక్కీ, థ్యాంక్స్ అన్న, హరి గారు. ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ మొత్తం షూట్ అంతా అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ అనిల్ అన్న దగ్గరికి, అనిల్ అన్న నన్ను మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా చేసినవన్నీ కట్ చేసి పడేశారండి చాలా చోట్ల. అన్న ప్లీజ్ అన్న కొంచెం ఉంచుదామన్న అంటే ఎందుకు అన్న అనేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అన్న అనిల్ అన్న. నెక్స్ట్ ఇంకా సౌండ్ డిజైన్ మనీ బ్రో ఎప్పుడు మిడ్ నైట్ 1:30కి బ్రో ఇక్కడ చిన్న సౌండ్ ఒకటి మిస్ అయింది బ్రో అంటే అనుకుని ఓకే ఓకే బ్రో అనేవాడు. బట్ ప్రతి సౌండ్ ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న సౌండ్లు కూడా ఎప్పుడైనా కానీ మిడ్ నైట్ కూడా చేసి పంపించారండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకా సంతోష్ బ్రో, ఆయనతో పాటు ఇంకా లాస్ట్ మిడ్ నైట్లు కూడా మిక్సింగ్ దాంట్లో వర్క్ చేసినామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరినైనా మర్చిపోయినా. నెక్స్ట్ నాకు స్క్రిప్ట్లో నాతో డైలాగ్స్ రాసిన ప్రవీణ్ ఇక్కడే ఉంటాడు. ప్రవీణ్ అండ్ షణ్ముఖ్ చాలా బాగా రాశారండి ఇద్దరు డైలాగ్స్. డైలాగ్స్ అన్నీ చాలా బాగున్నాయి అనడానికి మెయిన్ రీజన్ వాళ్ళే. షణ్ముఖ్ రాలేదు ఇంకా, బట్ ప్రవీణ్ ఇక్కడే ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ షణ్ముఖ్ అండ్ ప్రవీణ్. ఇంకా సిద్ధు, సోనియా, ఇంకా వీళ్ళేంటంటే వీళ్ళ గురించి చెప్పాలి ఇక తప్పట్లేదు. లేదు చాలా సపోర్టివ్ అండి. నేను బేసిక్గా వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నేను పెట్టే టార్చర్ కొంచెం నాకున్న టైం లైన్ ప్రకారం కొంచెం ఎక్కువ వర్క్ చేయించుకోవాల్సి వచ్చింది. బట్ వాళ్ళు మాత్రం అసలు చాలా కోఆపరేట్ చేశారు. ఇంకా చేశారు, బాగా చేశారు. అంతే. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మీడియా ప్రెస్ అండ్ మీరు ఇచ్చిన రివ్యూ, పాజిటివ్ రివ్యూ వల్ల చాలామందికి రీచ్ అయింది. అది చాలా జనాల్లోకి వెళ్ళిందంటే దానికి మెయిన్ రీజన్ మీరే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈటీవీ విన్. ఇలానే అందరికీ యంగ్ టాలెంట్ని బయటికి తీసుకురావాలి. అందరూ డెబ్యూటెంట్ డాన్స్, మ్యాక్సిమం డెబ్యూటెంట్సే ఈటీవీ విన్ నుంచి వచ్చేవాళ్ళు. ఇలాగే ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వాలని అందరూ ఎవరి దగ్గర అయితే స్క్రిప్ట్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఈటీవీ విన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా అప్రోచ్ అవ్వండి, అందరూ బయటికి రండి. థ్యాంక్ యూ. నా ఫ్యామిలీ, మా అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, ఎవ్రీథింగ్ అందరూ చాలా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. కాదండి